ఆంటీ బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తామండి. ఎట్లా అనిపిస్తుంది గేమ్స్ టాస్క్? ఏమైనా గొడవలు అల్లరి బాగుంటుంది. ఎవరు బాగా ఆడుతున్నారు అసలు? ఎవరు బాగా అంటే అందరు బాగానే ఆడతారు గొడవలల్లో. అంటే ఈసారి గొడవలు ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. కంటెంట్ ఏం క్రియేట్ చేయట్లేదా వాళ్ళు? విష్ణుప్రియ ఉంది కదా ఇందులో, ఆ అమ్మాయి ఎలా ఆడుతుంది? పర్వాలేదండి ఆ అమ్మాయి. సీరియల్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, నిఖిల్ గానీ వీళ్ళు ఎలా ఆడుతున్నారు? వాళ్ళు బాగానే ఆడతారు కానీ ఇంకా ఎక్కువ గొడవలే, అంత ఇంట్రెస్ట్ అల్లరికి అసలు చూడాలనిపించట్లేదు. ప్రతి సీజన్ మనం చూస్తూనే ఉంటాం. ప్రతి సీజన్ లో కూడా ఒక కొత్తగా తీసుకొస్తారు కాన్సెప్ట్. ఈసారి కూడా కొత్తగా తీసుకొచ్చి క్యాప్టెన్ లేడు, ఓన్లీ చీఫ్లే ఉంటారు అని చెప్పి పోయిన వారం 3 చీఫ్లను పెట్టారు, ఈసారి 2 చీఫ్లను పెట్టారు కదా. సో క్యాప్టెన్ ఉంటే బాగుండేదా లేకుంటే బాగుంటుంది? ఉంటేనే బాగుంటుంది. ఉంటేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకనంటే కొంచెం వాళ్ళకి సజెషన్స్ చెప్తుంటారు కదా అట్లా. అయితే ఇప్పుడు మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అని అంటున్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు వస్తే బాగుంటది ప్రీవియస్ సీజన్ వాళ్ళకి కూడా? ఇంకా అది ఇక అది మనం చెప్పలేము కదండి. మీరు చెప్పలేరు అంటే ఎవరైనా వస్తే బాగుంటది ప్రీవియస్ సీజన్ వాళ్ళు అనుకుంటే? ఎవరు బాగా ఆడేటోళ్ళు వస్తే బాగుంటది. బాగా మనం అందరినీ ఇప్పుడు అందరూ ఒకేలా ఉంటారు కదా, అవును, వాళ్ళని మనం చేసుకోం కదా అట్లా. ఇందులో అసలు జెన్యున్ గా ఆడుతున్నారు అంటున్నారా, ఫేక్ గా ఆడుతున్నారా? బాగానే ఆడుతున్నారు, అందరు జెన్యున్ గానే ఆడుతున్నారు కానీ కొంచెం అది అది ఆ గొడవలతోటే ఇంట్రెస్ట్ అనిపించట్లేదు మాకు అంతే. ఆదిత్య ఓం ఎలా ఆడుతున్నాడు? ప్రేరణ గానీ యష్మి గానీ వాయిస్ లో ఊరికే రేస్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, సో మీరేమనుకుంటున్నారు? అంత రేట్ చేసుకోవద్దు, ఒక దగ్గర ఉండేవాళ్ళు కదా వాళ్ళు, అట్లా ఉన్న 3 months అన్నా కొంచెం మంచిగా ఉండాలి కదా. అంత రేట్ చేసుకొని అంత అచ్చుకోవడం అవసరం లేదు అనుకుంటున్నాం. అంటే నిన్న విష్ణుప్రియని ప్రేరణ అన్నది కదా, నువ్వు క్యారెక్టర్ లెస్ అమ్మాయి అట్లా సంథింగ్ మాటలు అన్నది కదా. అటువంటి మాటలు అనుకోవద్దు, అక్కడ పర్సనల్ విషయాలు మాట్లాడుకోవద్దు కదా. ఏదో ఆడడానికి వచ్చి ఆడడానికి మట్టుకే ఉండాలి కానీ అంత పర్సనల్ మాటలు మాట్లాడుకోవద్దు కదా. అంటే విష్ణుప్రియని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు మరి అందరు కలిసి? ఏమో చేస్తున్నారో ఏమో అనుకోవచ్చు. అయితే మనకి ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ అనేది ఉంటది, మరి ఈ సీజన్ ఏమైనా ఉంటది అంటారా? ఏమో ఉంటదంటే ఇంకా లాస్ట్ వరకు చూడాలి, వెయిట్ అండ్ సీ అంతే. అంటే నిఖిల్ కి పృథ్వీకి మధ్యలో సోనియా ఉంది కదా, ఆ అమ్మాయి ఎవరి సపోర్ట్ లేకుండా ఆడలేదంటారా? అనుకుంటున్నారు అట్లా కానీ ఇంకా మనం అది కామెంట్ చేయలేం కదా వాళ్ళది. అంటే సోనియా స్టార్టింగ్ లో చాలా అగ్రెసివ్ గా ఆడేది, అగ్రెసివ్ గా ఉండేది, మరి ఇప్పుడు చూస్తేనేమో ప్రతిసారి కంటెంట్ క్రియేట్ చేయడానికి లవ్ స్టోరీలు ఏమైనా నడుపుతుంది అని అంటున్నారు. ఏదో అంటుంటారు కానీ ఇంకా అది మనము గేమ్ మట్టుకే చూడాలి, అంత మట్టుకే కానీ వేరే చూడాలి. అసలు లవ్ స్టోరీలు ఉండడం మంచిదేనంటారా గేమ్ లో? ప్రతిదానికి ఇంకా లవ్ స్టోరీ అంటే ఇక ఏదో ఒక దగ్గర వాళ్ళకి కలిస్తే ఇంకా అది ఏం చెప్పలేం కదా ఆ టైంలో. నిన్న గుడ్డు టాస్క్ లో చూసే ఉంటారు కదా, ఆ టాస్క్ ఎలా అనిపించింది మీకు? అంతా నాకు అది నచ్చలేదు. అంత నచ్చలేదా? ఎందుకని? ఏమో అదంతా ఇంకేదో ఏవి అనిపించింది ఆటో. థ్యాంక్ యూ.